హలో అందరికీ వెల్కమ్ టు డే 7 ఆఫ్ 25 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఇంకా మార్నింగ్ వామ్ వాటర్ అండ్ ఘీ తాగేసి వంట పని స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా ఖుషికి బాక్స్, తేజకి బాక్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ వంట ఫినిష్ చేద్దామనేసి ఇంకా వంట చేస్తున్నా. కుక్కర్ పెట్టేసిన తోటకూర పప్పు అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇడ్లీ పెట్టేస్తున్నా. ఇంకా ఈరోజు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళినాకనే వర్కౌట్స్ చేద్దామనేసి ఫస్ట్ వంట పని ఫినిష్ చేయాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి ఇంకా వంట పని ఫినిష్ చేసి వాళ్ళిద్దరు బాక్స్ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఈరోజు త్రిష్కని తేజ డ్రాప్ చేస్తా అన్నాడు. సో ఇంకా నాకు వెళ్ళాల్సిన పని లేదు. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కిందికి వచ్చి ఇంకా బాయ్ చెప్పేసి ఇంకా నేను పైకి వచ్చి ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ యోగా స్టార్ట్ చేసిన, మెడిటేషన్ చేసి కాసేపు. నెక్స్ట్ అనులోమ్ విలోమ్, అది ఇన్హేల్ ఎక్సేల్ కూడా చేసిన ఒక 5 minutes, నాట్ 5 minutes, 5 times అనులోమ్ విలోమ్ అది చేసినాక నెక్స్ట్ ఇంకా కపాల్భాతి చేసిన 2 minutes. అట్లా కంటిన్యూస్గా 2 minutes కాదు, 1 minute చేసి మళ్ళీ ఆగి 1 minute అట్లా 60 కౌంట్ చేసుకుంటూ అట్లా 2 minutes చేసిన. దెన్ ఆ తర్వాత సూర్య నమస్కారాలు ఈరోజు 10 sets చేసిన కంపల్సరీగా. సో మధ్యలో 5 ఒక్కొక్కసారి టైం అంటే బాగా లేట్ అయిపోతే 5 చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు లీజర్గానే ఉంది అనేసి ఇంకా 10 sets ఆఫ్ సూర్య నమస్కారాలు చేసిన. ఖచ్చితంగా 10 చేయాలని పెట్టుకున్నాను అనమాట. సో 10 sets చేసినాక నెక్స్ట్ వజ్రాసనంలో కూర్చొని ఇట్లా అప్పర్ బాడీని రేస్ చేయడము. ఇవి 25 repetitions అనమాట. అదొక సెట్, మళ్ళీ ఇంకొక 25, అట్లా 50 ఇది చేస్తున్నా. దెన్ ఆ తర్వాత మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసనం. ఇవి 20 repetition, ఒక సెట్ 20, అట్లా 2 sets చేయొచ్చు, ఆర్ 20 అయినా మీ ఇష్టం. సో ఇది 20 repetitions, 2 sets. నెక్స్ట్ ఆ తర్వాత బద్ధకోనాసన, అదే బటర్ఫ్లై పోజ్. ఈ పోజ్లో కూర్చొని ఇట్లా 2 thighsని ఇట్లా ఫ్లటర్ చేయడం, ఇది 1 minute చేస్తున్నాం. దెన్ ఆ తర్వాత చక్కి చలనాసన, క్లాక్ వైజ్ 10 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ 10 times. ఇది యోగా అన్నమాట. సో దీని తర్వాత వర్కౌట్స్ ఒక 10 minutes అట్లా గ్యాప్ ఇచ్చి ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఫస్ట్ వర్కౌట్ హై నీ ట్యాప్స్. ఇట్లా మన 2 kneesని మన హ్యాండ్స్కి టచ్ చేస్తూ ఉండాలి, కొంచెం పైకి పెట్టాలి. సో అట్లా హై నీ అనమాట. ఇది 15 repetitions, 3 sets. నెక్స్ట్ స్కేటర్ లంజెస్, ఇట్లా ఆల్టర్నేట్గా క్రాస్గా పెట్టాలన్నమాట. ఆల్టర్నేట్ లెగ్ ఇట్లా వెనుక సైడ్ పెడుతూ ఇట్లా లంజెస్ లాగా చేయాలి. ఇవి 15 repetitions, 3 sets. వెనకాలని ఇంకొంచెం బెండ్ కావాలి, చెప్పినా కదా ఐ హేట్ లంజెస్, బట్ చేస్తున్నా. ఆ తర్వాత ఇట్లా ఓవర్ హెడ్ క్రంచెస్, ఇట్లా వెనకకి లెగ్ పెట్టి మళ్ళీ ముందుకు ఇట్లా క్రంచెస్ లాగా చేయాలి. 2 hands పైకి రేస్ చేస్తూ కిందికి అంటూ ఇట్లా చేయాలి. ఇవి 15 repetitions, 3 sets. దాని తర్వాత క్రాస్ క్రంచెస్, ఆల్టర్నేట్ లెగ్, ఆల్టర్నేట్ హ్యాండ్. సో అట్లా లెఫ్ట్ నీని రైట్ నీని లెఫ్ట్ ఎల్బోతోనే అట్లా ఆల్టర్నేట్గా టచ్ చేస్తూ ఉండాలన్నమాట. అవి 15 repetitions, 3 sets. ఆ తర్వాత సుమో స్క్వాట్స్. ఈ స్క్వాట్స్ చేస్తుంటే కరెక్ట్గా చేయాలన్నమాట. మనం ఇప్పుడు చూడండి పొజిషన్, ఇట్లా మన థైస్ పొజిషన్ చూడండి. మన నీస్ బెండ్ చేయొద్దు, బెండ్ చేయకుండా బ్యాక్ని స్టిఫ్ చేసి కూర్చోవాలి మన చైర్లో కూర్చున్నట్టు. సో అది కరెక్ట్ చేయడం అనమాట స్క్వాట్స్. అది 15 repetitions, 3 sets. ఆ తర్వాత హై నీ క్లాప్స్. ఇందాక హై నీ ట్యాప్స్ ఎట్లనో ఇదేమో నీస్ కింద నుంచి, మన థైస్ కింద నుంచి ఇట్లా క్లాప్స్ కొడుతూ ఉండాలి. ఇన్ని రోజులు టచ్ కాకపోతుండే, ఇప్పుడు ఫింగర్స్ వరకు టచ్ అవుతుంది. సో అది 15 repetitions, 3 sets. ఆ తర్వాత క్రంచెస్ చేస్తున్నాను చెప్పినాను కదా, డైలీ 50 అనమాట. సో ఇట్లా బాడీ స్ట్రైట్గా పడుకొని హ్యాండ్స్ పైకి రేజ్ చేసి మొత్తం బాడీని అంతా మన టోస్ వరకు టచ్ చేయాలన్నమాట, ముందు వంగి. సో ఇట్లా ఇవి 10 sets, అట్లా 5 sets, 50 repetitions అట్లా చేస్తున్నా. సో ఇది ఇవాల్టి వర్కౌట్స్. ఆ తర్వాత స్ట్రెచెస్ కంపల్సరీ అని చెప్పినాను కదా. సో మన బాడీని కూల్ డౌన్ చేస్తుంది. సో స్ట్రెచెస్ అనేది కంపల్సరీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను అన్ని ఎక్సర్సైజెస్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా. మరీ స్లో ఉంటే కూడా లెంత్ ఎక్కువైపోతుంది, మీరు కూడా చాలాసేపు చూడలేరు కదా, బోర్ వస్తుంది. సో అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నా. మీకు ఎక్సర్సైజ్ అర్థమయ్యేటట్టు ఉండేటట్టు చూసుకొని, మరీ ఫాస్ట్గా కాకుండా క్లియర్గా ఉండేటట్టు చూసి అయితే పెడుతున్నాను అనమాట. సో అదే చెప్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ డే 7 ఆఫ్ వర్కౌట్స్ డన్, అదే చెప్తున్నా మీతోని. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, నట్స్ అండ్ పీనట్ చట్నీ తింటున్నా. సో ఇంకా ఆల్మోస్ట్ 11-11:15 వరకు అట్లా నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైమింగ్స్ ఏంటి అని అడుగుతున్నాను కదా, నేను ఫాలో అయ్యేది 11 to 7 అనమాట. 16:8 విండో. సో 8 hours ఈటింగ్ విండో అండ్ 16 hours ఫాస్టింగ్ విండో. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు. అండ్ మీల్కి మధ్యలో
2 అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటాం మినిమం. సో అది బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్కి నేను చపాతీ అండ్ తోటకూర శనగపప్పు కర్రీ చేసిన అనమాట. అది తినేసిన. 2 చపాతీస్ తినేసిన. దెన్ నైట్కి ఏం చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఇంకా ఓట్స్ దోశది పిండి ఉండే మొన్న. సో సరే అనేసి ఇంకా ఓట్స్ దోశ వేసుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మీ వెయిట్ ఎంత ఉంది చెప్పట్లేదు అది ఇది అనేసి. నేను ఏమనుకుంటున్నా 75 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన కదా, 15 డేస్కి ఒకసారి చెప్దాము ఎంత ఉంది, ఎంత లాస్ అయినా అనేది చెప్దామనేసి ఆగిన అనమాట. సో డే 1 చూపించాల్సింది కదా అనేసి అని అంటున్నారు కదా. సో యాక్చువల్లీ నేను డే 1 చూసుకున్నప్పుడు 98 కేజెస్ ఉన్నాను అనమాట, 98.5 ఉన్నా అనమాట. సో ఇంకా చూడాలి, ఎవ్రీ 15 డేస్కి ట్రాక్ చేస్తూ ఉండాలి అని అనుకున్నా. 75 కదా, సో ఎవ్రీ 15 డేస్కి ట్రాక్ చేసి మీకు అప్డేట్ చేద్దామనేసి ఫిక్స్ అయినా అనమాట. సో అది మ్యాటర్, అంతే, ఏం లేదు. సో డే 15 కంప్లీట్ అయినాక నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను వెయిట్ గురించి. సో అదనమాట. సో ఇంకా ఈ ఓట్స్ దోశ మీద లైట్గా ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకున్నాను అనమాట. 2 దోశలు వేసుకున్నా. సో అదే చూడండి ఇక్కడ మంచిగా వేడి వేడి దోశ విత్ ఆనియన్స్ ఓట్ దోశ అనుకోండి. సో దానికి ఇంకా చట్నీ ఉంది అండ్ పొద్దున్న చేసిన కర్రీ ఉంది తోటకూర పప్పు, దాంతోనే తినేసిన అనమాట. సో ఇది డిన్నర్ అరౌండ్ 7. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, 7:15 అట్లా అయింది. సో ఇంకా డిన్నర్ చేసేస్తున్నా. దెన్ డిన్నర్ చేసినాక గిన్నెలు అవి తోమేసి ఇంకా ఒక 2 hours 1.5 hour అట్లీస్ట్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత వాకింగ్ చేస్తున్నాను అనమాట. ఈ వాకింగ్ ఎవ్రీడే నైట్ ఆఫ్టర్ డిన్నర్ చేస్తున్నా. కరెక్ట్గా 45 minutes ఖచ్చితంగా చేస్తున్నా. సాంగ్స్ పెట్టుకోను లేకపోతే టీవీలో ఏదో పెట్టుకొని అది నడుస్తుంటుంది, ఇంకా నేను నడుస్తుంటాను అనమాట. అవి నడుస్తే నేను నడుస్తా. సో అట్లా 45 minutes అయితే ఖచ్చితంగా చేస్తున్నా. సో ఇది డే రొటీన్ నాది. సో ఇంకా డే 7 కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. సో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా గిన్నెలు ఆడాడు తోమేసిన కదా, ఇంకా రేపటి కోసం బెండకాయ ఫ్రై కోసం అని కట్ చేసి పెట్టుకున్నా. అండ్ పులిహోర పులుసు కలిపి పెట్టుకున్నా, పులిహోర పెట్టాలి బాక్స్లో అనేసి. సో దేర్ ఎండ్స్ మై డే. సో ఇది నా డైలీ రొటీన్. ఎంతమందికి నచ్చుతుంది? ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.